టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ నిర్వహించిన యువగళం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్ను పవన్ చాలాసార్లు ప్రభుత్వాన్ని తిట్టారన్నారు. పవన్ కళ్యాణ్ తన క్యాడర్ను మోసం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతోనే ఉన్నారన్నారని, చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీడీపీని బలోపేతం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారా అని అంబటి ప్రశ్నించారు. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు. తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా.